హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక్క సూపర్ స్టార్ గురించి. అతను ఎవరో మీ అందరికీ ఈ పాటికే తెలిసి ఉంటుంది కదా. అతను ఎవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అతను అప్కమింగ్ లైనప్ గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రభాస్ అంటే ఒక హీరో కాదు, అతను బాహుబలి సినిమాతో ఇండియన్ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక్క రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు. ఇప్పుడు అతను సినిమా లవర్స్ అందరినీ థియేటర్కి తీసుకొచ్చి మన సినిమా ఫీల్డ్కి మంచి కలెక్షన్లతో నింపబోతున్న మూవీస్ ఈజీగా ఒక 4-5 ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటి అవన్నీ మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ గారు అప్కమింగ్ లైనప్లో మీరు బాగా వెయిట్ చేస్తుంది ఏంటిదో కూడా కింద కామెంట్ చేసేయండి. ప్రభాస్ గారి మూవీలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 1 రాజాసాబ్. రాజాసాబ్ మూవీకి మారుతి గారు డైరెక్టరు. ఇది ఒక హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ జోనర్ మూవీ. ప్రభాస్ గారిని ఇంత ముందు ఎప్పుడూ చూడని లుక్లో అవతార్లో మనం చూడబోతున్నాం ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్రభాస్ గారు లాస్ట్ ఒక 40 నిమిషాల క్లైమాక్స్ రచ్చరచ్చ చేయబోతున్నారు. నిధి అగర్వాల్ గారు, మాలవిక మోహన్ వీళ్ళ మధ్య రొమాన్స్ అనేది ఈ మూవీకి బాగా హైలైట్గా నిలుస్తుందని బయట టాక్ ఉంది. దాని తర్వాత ఈ మూవీకి తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. మ్యూజిక్ తమన్ గారు గోస్ట్ మూవీస్కి ఏ రేంజ్లో ఇస్తారో మనందరికీ తెలిసిందే కదా. మళ్ళీ సంజయ్ దత్ గారిది, ప్రభాస్ గారిది ఫేస్ ఆఫ్ సీన్స్ అదిరిపోయాయని ఈ మూవీలో మంచి టాక్ ఉంది. ఈ మూవీ డిసెంబర్ 25 రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ ఆల్రెడీ టీజర్, ఫస్ట్ లుక్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి కదా. ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అసలు హర్రర్ జోనర్ ఎవరు టచ్ చేయరు, అంత పెద్ద స్టార్డమ్ వచ్చాక ప్రభాస్ గారు టచ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 2 ఇన్ ది లిస్ట్ ఫౌజీ. ఫౌజీ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. వర్కింగ్ టైటిల్ కూడా అని చెప్పడం కన్నా ఫ్యాన్స్ పెట్టుకున్న టైటిల్ అని చెప్పడం మనందరం ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఒక ఈవెంట్లో అందరూ ఫౌజీ అని అరిస్తే అనురాగపూడి గారు ఏమన్నారంటే, ఆల్రెడీ మీరు మూవీ టైటిల్ కూడా ఫిక్స్ చేశారా అని అన్నారు. అంటే ఫ్యాన్స్కి వల్ల మూవీ టైటిల్ కూడా ఫిక్స్ చేసేస్తారేమో డైరెక్టర్. ఇంకా లేట్ చేయకుండా ఫౌజీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫౌజీ మూవీ అనురాగపూడి గారి డైరెక్షన్లో ఒక పీరియాడిక్ రొమాన్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ గారు సైనికుడి పాత్రలో ఒక 30 నిమిషాలు వార్ సీన్ ఉంటుంది. ఆ సీన్స్ అనేవి స్క్రీన్ మీద రచ్చరచ్చ చేయబోతున్నాయని ఇప్పటికే చాలా టాక్ నడుస్తుంది. ఈ మూవీ ఆల్రెడీ ఫాస్ట్గా అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ వస్తుంది. జెట్ స్పీడ్లో మూవీ అనేది షూటింగ్ అయిపోతుంది. ఈ మూవీని 26 లోపు రిలీజ్ చేయాలి, అంటే 2026 కల్లా రిలీజ్ చేయాలని ప్రభాస్ గారు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అనురాగపూడి గారు అంటే లవ్ స్టోరీలుగా అతను కొట్టిన పిండి, చాలా బాగా తీయగలుగుతాడు, చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతాడు. హోప్ ఈ మూవీతో డార్లింగ్ టైపు ప్రభాస్ గారిని ఆ రొమాంటిక్ లుక్, ఆ లవర్ బాయ్ లుక్లో మనం చూడబోతున్నామా లేదా, ఆ టైప్ ఎక్స్ప్రెషన్ అయినా ఈ మూవీలో చూడబోతున్నామా లేదా అనేది మనం హోప్ అన్నీ బాగా జరుగుతాయని అనుకుందాం. ప్రభాస్ గారిని ఫస్ట్ టైం ఒక దేశభక్తి పాత్రలో నేను చూడబోతున్నా. ఈ మూవీ కోసం నేను చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రభాస్ గారు బాహుబలి తర్వాత లవ్ స్టోరీ రాధేశ్యామ్ తీసినా సరే అది అంత బాగా క్లిక్ అవ్వలేదు. ఈ మూవీతో ప్రభాస్ గారు లవర్ బాయ్ గెటప్ ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. నెంబర్ 3 స్పిరిట్ మూవీ. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరికీ ఒక తీపి జ్ఞాపకంగా ఉంది, మన ప్రభాస్ గారిని ఎప్పుడు పోలీస్ రోల్లో చూస్తామని. అది సందీప్ రెడ్డి వంగ గారు నెరవేర్చబోతున్నారు. గట్టి కాన్ఫిడెన్స్. ఆల్రెడీ మూవీ స్టోరీ కూడా లీక్ అయిపోయింది కదా, ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్గా చేయబోతున్నారని. అయితే స్పిరిట్ అనే మూవీ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో రాబోతున్న మూవీ ఇది. ఈ మూవీలో హై యాక్షన్ థ్రిల్లర్స్, రొమాంటిక్ సీన్స్, అడల్ట్ సీన్స్ చాలా ఉంటాయి. యానిమల్ తర్వాత అది కాక సందీప్ రెడ్డి వంగ గారు వస్తున్నారు కదా, తను యానిమల్ మూవీలో ఎంత వైలెన్స్ చూపెట్టాడో దానికి మించి వైలెన్స్ ఉండబోతుంది. ఆల్రెడీ దీపికా పడుకోని గారు లీక్ చేసిన వీటిని బట్టి చూస్తే ఇది ఓవరాల్గా ఏ రేటెడ్ మూవీ, ఫుల్ వైలెన్స్, బోల్డ్ సీన్స్తో నిండిపోబోతుంది అంటున్నారు. ప్రభాస్ గారిని అసలు ఇప్పటివరకు ఎప్పుడు మనం బోల్డ్ సీన్స్లో చూడలేదు. కానీ ఈ సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు కాంబినేషన్ అంటే ఆ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ 1000 కోట్లు బొమ్మ దిగిపోయింది కంపల్సరీగా అని. ఇందులో విలన్గా కూడా హాలీవుడ్ రేంజ్ డాన్లీని విలన్గా తీసుకురాబోతున్నారు అని చాలా పెద్ద టాక్ నడిచింది. దానికి తోడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా అతను కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి సాలార్ పెట్టడంలోనే తను కూడా రియాక్ట్ అయ్యి సాలార్ మూవీ తీశాడు. ఈ మూవీ కూడా జెట్ స్పీడ్లో ఒకసారి సెట్లోకి వెళ్తే, జెట్ స్పీడ్లో సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరూ మూవీ చాలా ఫాస్ట్గా అయిపోగొట్టేయాలంటున్నారు. 2027 హాఫ్ ఇయర్ కల్లా ఈ మూవీ అయిపోయి రిలీజ్ కూడా చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు. ఈ కాంబినేషన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ప్రభాస్ గారు నిజంగా అంత టైప్గా ఏ రేటెడ్ సీన్స్ చేయగలుగుతారా లేదా అనేది కూడా మీరు కింద కామెంట్ చేసేయండి. ఇప్పటివరకు మనం అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన మూవీస్ గురించే మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అన్అఫీషియల్గా రూమరు ప్లస్ వాళ్ళు డైరెక్టర్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసారు ఈ మూవీస్ ఉంటాయని. ఆ మూవీస్ ఏంటో కాదు, మన ప్రశాంత్ వర్మ గారిది సినిమాటిక్ యూనివర్స్ ఉంది కదా, అందులో ప్రభాస్ గారితో ఒక మూవీ చేయబోతున్నారంట. దాని తర్వాత మన లోకేష్ కనకరాజు ఉన్నారు కదా, ఆ లోకేష్ కనకరాజు గారితో కూడా ఒక మూవీ చేయబోతున్నారు అని చాలా గట్టిగా రూమర్స్ వచ్చాయి. డైరెక్టర్స్ అడిగితే వాళ్ళు కూడా అవును, మేము చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రభాస్ గారితో, తనతో చేయాలని మేము కూడా అనుకుంటున్నాం అని అన్నారు. నన్ను అడిగితే ప్రభాస్ గారితో ఒక స్టాండ్ అలోన్ ఫిలిం చేస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ప్రభాస్ గారికి ఉన్న లైనప్తో ప్రభాస్ గారి డేట్స్ దొరకటమే కష్టం.
అందులోను ఈ పీవీసీ లేదా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లేదా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ ఈ రెండిట్లో కానీ ప్రభాస్ గారు జాయిన్ అయితే తను ఇవ్వబోయే క్యామియో రోల్స్ ఇవన్నీ చాలా టఫ్గా అయిపోతాయి. ప్రభాస్ గారు షెడ్యూల్ మెయింటైన్ చేయటం. ప్రభాస్ గారు వీళ్ళతో మూవీ తీసినా సరే ఏదైనా ఒక స్టాండ్ అలోన్ మూవీ తీసి తన మార్కు అవన్నీ సృష్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. హోప్ మరి డైరెక్టర్లు ఎలా రాస్తారో తెలియదు. వీళ్ళిద్దరితో అయితే మూవీస్ ఉంటాయి అని మాత్రం డైరెక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఏమి రాలేదు. ప్రశాంత్ వర్మ గారు అయితే ఆల్రెడీ స్టోరీ కూడా చెప్పారంట, అది నెగిటివ్ రోల్లో ఉండబోతుంది, నెగిటివ్ షేడ్స్. ప్రభాస్ గారికి స్టోరీ నచ్చినా సరే కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకొని రామన్నారంట. ఇప్పుడు ప్రజెంట్ తను జై హనుమాన్ మూవీతో ఉన్నాడు. నెంబర్ 1 డైరెక్టర్ మన దగ్గర ఉన్న వాళ్ళలో యంగ్ బ్లడ్లో నాకు చాలా బాగా ఇష్టమైన డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ గారే. తన మూవీ చాలా బాగుంటాయి, ఒకదానికొకటి సంబంధం ఉండదు, చాలా డిఫరెంట్గా చేస్తాడు. కమర్షియల్ మూవీస్ అయినా సరే ఒక డిఫరెంట్గా ట్రై చేస్తాడు తన అటెంప్ట్, అది దానికి నాకు అతనంటే చాలా ఇష్టం. ప్రశాంత్ వర్మ గారిది, లోకేష్ కనకరాజు గారి మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంకా సాలారు, కల్కి అంటారా, ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా. ఈ మూవీస్ అఫీషియల్గా సీక్వెల్స్ ఉన్నాయి, ఇవన్నీ వస్తాయని. ఇది ప్రభాస్ గారు అప్కమింగ్ లైనప్. ఈ లైనప్లో మీరు బాగా ఎగ్జైటింగ్గా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ మూవీ ఫాస్ట్గా వస్తే బాగుండు అని అనుకుంటారు కదా, ఆ మూవీ ఏంటో కూడా కింద కామెంట్ చేసేయండి. ప్రభాస్ గారి ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. స్టార్టింగ్లో అడిగితే బాగోదని ఇప్పుడు అడుగుతున్నా. మీ అందరూ ఇంతవరకు చూశారంటే మీకు తప్పకుండా వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.